నమస్కారం, నేను మీ కొరవి వినయ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు కుదిరింది. ఈ మూడు పార్టీలు ఉమ్మడిగా ప్రెస్ నోట్ ను కూడా విడుదల చేశాయి. ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనేది కూడా నిర్ణయించబడ్డది. అయితే ఎవరు ఎక్కడ పోటీ చేస్తున్నారు, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు ఒకసారి చూద్దాం. జనసేన పార్టీ ముందు 24 స్థానాల్లో పోటీ చేస్తామని తెలుపగా, తాజాగా 3 స్థానాలను తగ్గించుకొని 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపినప్పటికీ కేవలం 2 పార్లమెంట్ స్థానాలకే పరిమితమైంది. అయితే ఎందుకు అయ్యింది అన్న ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ముందుగా 24 స్థానాలు అనుకున్నప్పటికీ 21 స్థానాలకే పరిమితం అయ్యారు. మిగిలిన 3 అసెంబ్లీ స్థానాలను, ఒక పార్లమెంట్ స్థానాన్ని పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి బదలాయించారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, మొదటి నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలని, బీజేపీతో ఎలాగైనా సరే పొత్తు పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీని తానే ఈ కూటమిలోకి తీసుకొచ్చినందుకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సీట్లలో సర్దుబాటు చేసుకొని తాను తన సీట్లలో నుంచి భారతీయ జనతా పార్టీకి సీటు కేటాయించాల్సి వచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి కలిపి మొత్తం 31 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చింది. అందులో భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు తీసుకోగా, జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు తీసుకుంది. అంటే తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ స్థానాలతో పాటు 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇదివరకు మనం అనుకున్నాము 142 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుందని. మరో 2 స్థానాలు అదనంగా తీసుకొని 144 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది. అయితే ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మనకు తెలుస్తుంది. అదేంటంటే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్కి పోటీ చేయాలని భావిస్తున్నట్లు అర్థమవుతుంది. ఆయన ప్రస్తుతం జనసేన పార్టీకి మచిలీపట్నం, కాకినాడ పార్లమెంట్ స్థానాలను తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అయితే అందులో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు అర్థమవుతుంది. దానికి కారణం ఏంటంటే, ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కాపు ఎమ్మెల్యేలే ఉండడం, ఈ 7 నియోజకవర్గాలలో కూడా కాపు ఓటర్లు బలంగా ఉండడం, వారందరూ కూడా జనసేన, టీడీపీ పొత్తు వైపు ఉన్నారన్న భావన ఉండడంతో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది వరకు 2009లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి చెలమలశెట్టి సునీల్ 2వ స్థానంలో నిలిచారు. కావున అలాంటి స్థానాన్ని టీడీపీ, బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు తీసుకొని పోటీ చేస్తే ఎంపీగా గెలవడం ఈజీ అవుతుందని పవన్ కళ్యాణ్ భావించినట్లు తెలుస్తుంది. అయితే అక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి చెలమలశెట్టి సునీలే ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో కూడా చెలమలశెట్టి సునీలే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేశారు. అయితే వరుసగా 3 సార్లు ఓటమి చెందినటువంటి చెలమలశెట్టి సునీల్ ఈసారి ఎలాగైనా సరే అక్కడ గెలవాలని భావిస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్, చెలమలశెట్టి సునీల్ మధ్య తీవ్ర పోటీ కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ తన మనసును మార్చుకొని అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్ కు పోటీ చేయడానికి గల కారణం ఏంటంటే, ఆయన ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉంటూ వస్తున్నారు, వారితో పొత్తులో కూడా ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ సూచన మేరకే ఆయన పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నారని, అయితే 3 అసెంబ్లీ స్థానాలను, ఒక పార్లమెంట్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఆయన వదులుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే త్యాగం చేశారనే చెప్పుకోవాలి. ఆ త్యాగానికి ప్రతిఫలంగా భారతీయ జనతా పార్టీ ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఆయన ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్ కి వెళ్ళాలని అనుకుంటున్నారు. అయితే ఒకవేళ రేపు గనక తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం ఏర్పడి ఇక్కడ పరిణామాలు అన్ని కూడా పవన్ కళ్యాణ్ కు అనుకూలిస్తే ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ అయి డిప్యూటీ సీఎం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో కంటే కూడా
కేంద్ర ప్రభుత్వంలోనే ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక మరొక పార్లమెంట్ స్థానాన్ని అయినటువంటి మచిలీపట్నం పార్లమెంట్ కి వస్తే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వల్లభనేని బాలశౌరి వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నారు. ఆయన ఇటీవల జనసేన పార్టీలో చేరారు. ఆయనే జనసేన పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక భారతీయ జనతా పార్టీకి వచ్చినట్లయితే 6 పార్లమెంట్ స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేయనుంది. అయితే ఆ 6 పార్లమెంట్ స్థానాలు ఏవి అన్న ఒక చర్చ కూడా సాగుతుంది. అయితే అందులో రాజంపేట్, తిరుపతి, రాజమండ్రి, నర్సాపురం, అరకు 5 నియోజకవర్గాలు ఉన్నాయి. దాంతో పాటు ఇంకేదైనా ఒక నియోజకవర్గం అంటే విజయవాడ, విశాఖపట్నం లేదంటే ఏలూరు ఏదైనా ఒక నియోజకవర్గం ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే రాజంపేట్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక నర్సాపురంకి వస్తే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణమరాజు భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక అరకుకు వస్తే మాజీ ఎంపీగా పనిచేసినటువంటి కొత్తపల్లి గీత అక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ విజయవాడ, వైజాగ్ లేదంటే ఏలూరు ఏదైనా పార్లమెంట్ నియోజకవర్గం ఇస్తే అక్కడి నుంచి బీజేపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ గా ఉన్నటువంటి పురంధేశ్వరి పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ 3 పార్టీలు ఎలాగైనా సరే పొత్తు పెట్టుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని నిర్ణయించుకున్నాయి. అందుకే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మొదటి నుంచి చివరి వరకు కూడా కలిసి ఉండి సీట్ల సర్దుబాటు చేసుకొని పోటీ చేస్తున్నాయి. కావున ఈ కూటమి గెలిస్తే రాబోయే రోజుల్లో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ నేను ముందు నుంచి చెప్తున్నట్టే బీజేపీ జనసేన పార్టీలు కూడా కార్పొరేషన్ పదవులు కానీ లేదా ఇతర పదవులు ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే తక్కువ స్థానాలకు ఈ 2 పార్టీలు పరిమితం అయ్యాయి. ధన్యవాదాలు.